బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్ పైకి కారు దూసుకెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు కారు వదిలి పారిపోయారు. బసవతారకం ఆసుపత్రి దగ్గర ఈ ఘటన జరిగింది. బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్ పైకి కారు దూసుకెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో మరో ఇద్దరికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని హాస్పిటల్ కు తరలించారు. అయితే యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తులు ఆ కారు వదిలి పరారైనట్టు తెలుస్తోంది. బసవతారకం ఆసుపత్రి వద్ద ఈ ఘటన జరిగింది. బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్ పైకి దూసుకెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్నటువంటి వ్యక్తి మృతి చెందాడు. డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మనకు అందిస్తారు. రమణ, చెప్పండి, యాక్సిడెంట్ చేసి కారు వదిలి పరారైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ఆచూకీ తెలిసిందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే రాత్రి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడైతే బంజారాహిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చాలా మంది అక్కడ ఫుట్పాత్ లపై నిద్రిస్తూ ఉంటారు. చాలా మంది ఇక్కడ చికిత్స కోసం వచ్చిన వారు కావచ్చు, లేదంటే బెగ్గర్స్ కావచ్చు, వారంతా కూడా అక్కడ ఫుట్పాత్ నిద్రిస్తుంటారు. అయితే 3 గంటల ప్రాంతంలో 3 యువకులకు సంబంధించిన కారు అక్కడ ఆ రూట్ లో వెళ్తుంది. వారు అతివేగంగా వెళ్ళడంతో అదుపు తప్పి ఆ డివైడర్ పైకి అక్కడ ఆ ఫుట్పాత్ లో ఉన్నటువంటి ఇద్దరు అక్కడిక్కడ చనిపోయారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ కూడా ఆల్రెడీ పరిశీలిస్తున్నారు. కారు అయితే ట్రేస్ అయినట్టు తెలుస్తుంది, కానీ ఇంకా పూర్తి స్థాయి వివరాలు అయితే పోలీసులు చెప్పడం లేదు. ఏదేమైనా అంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో మనం చూసినప్పుడు ఈ వీకెండ్స్ వచ్చినప్పుడు, వీకెండ్ ముందు రోజుల్లో రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. ఇది కూడా దాదాపు అంటే పబ్లకు కానీ క్లబ్ కానీ వెళ్ళి వారు వస్తున్న సందర్భంలో మద్యం తీసుకుని మధ్య మధ్యలోనే ఈ ప్రమాదానికి కారణమే ఉంటారని అనుమానాలు అయితే ప్రాథమికంగా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మృతుడికి సంబంధించి మాత్రం అతను దగ్గరగానే ప్రస్తుతం చెప్తున్నారు పోలీసులు. దానికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా నగర వ్యాప్తంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అర్ధరాత్రులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలనే డిమాండ్ ఎన్ని రోజులుగా ఉంది, కానీ కేవలం వీకెండ్స్ కు ఆ తర్వాత 11 వరకే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రైట్ రమణ.